ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని చేస్తున్నారు కొంతమంది, గత జన్మలో చూపించుకోవచ్చు మీరని చెప్పి చెప్తున్నారు. వల్ల అలా సాధ్యం అవుతుందా, లేకపోతే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసుకుని కూడా మనం చేయొచ్చా? రిగ్రెషన్ అంటే వెనక్కి ప్రయాణించడం, అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే సోల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఓకే. ఎవరైనా హిప్నోటైజ్ అని ఒకటి ఉంది, హిప్నోసిస్ చేసి సోల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని గ్రాడ్యువల్గా దాన్ని వెనక్కి పంపిస్తారు. వెనక్కి పంపించినప్పుడు మనకు వాళ్ళ థాట్స్ వీళ్ళలో ఉంటాయో అది వీళ్ళ కమాండ్గా అది వింటూ ఉంటుంది. అంటే ది సోల్ దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిగ్రెషన్ త్రూ ఎ రిగ్రెషన్ స్పెషలిస్ట్ ఈజ్ లుకింగ్ అట్ ది కమాండ్స్ ఆఫ్ ది పర్సన్ హూ ఈస్ కమాండింగ్ ఇట్. బయట వాడు ఎవడైతే ఆదేశాలు ఇస్తాడో వాడి ఐడియాలని బట్టి అది పట్టుకొని ఆ లెవెల్లో దానికి ఎదురుగా ఉండేది క్లియర్గా ఉండేది కాబట్టి అది చెప్తుంది. ఓకే. కొన్ని కేసెస్లో మహాత్ములు ఉన్నారు, మనం అనుకున్నాం ఇందాక ఎడ్గర్ కేసీ, మోటోయామా లాంటి వాళ్ళు గురువుగారు మెన్షన్ చేశారు వాళ్ళని కూడా పునర్జన్మ సిద్ధాంతం మీద. వీళ్ళు ఏం చేయగలరు అంటే వీళ్ళు దే గో బియాండ్, ఎందుకంటే వాళ్ళ సాధన ఒక హయ్యర్ లెవెల్ది. ఆ జన్మలోనే చేశారా అంతకు ముందు జన్మలో చేశారా మనకు తెలియదు. ఎందుకంటే మోటోయామాదైతే సాధన చేసినట్టు కనపడుతుంది కానీ ఎడ్గర్ కేసీ సాధన చేసినట్టు కనపడరు. ఓకే. కానీ ఆయన ఒక స్టేజ్ తర్వాత ఆయనకేదో ఒక వ్యక్తిని చూస్తూనే ఐడియాలు గోచరించడం, ఆయన వాటిని రికార్డ్ చేయడము, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ వింటే దానికి సొల్యూషన్ ఈయనకు దొరకడము చేశారు. ఓకే. అమెరికా హీఈస్ అ క్రిస్టియన్, ఆయనకు ఫస్ట్ భయం ఉండేది పాపం, నేను క్రిస్టియనే, పునర్జన్మ సిద్ధాంతం లేదే, వీళ్ళకి ఆ జన్మ గురించి నేను ఎలా చెప్పగలను అంటే నువ్వు చేసే ధర్మమే కదా చెయ్యి అనే చర్చ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని ఎక్స్టెన్సివ్గా యాజ్ ఎ ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అండ్ ఈయన కట్ట కాదు, మోటోయామా ఎవరి దగ్గరికి పోయి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ సొల్యూషన్స్ ఇట్లా చూసి చెప్పేవాడు. ఆ సత్తా ఉండింది. సో పునర్జన్మలో రిగ్రెషన్ అంటూ ఉంటే ఇట్ ఈస్ నాట్ త్రూ ఏ కంట్రోల్డ్ రిగ్రెషన్. ఎదుటి మనిషి శాసనంతో బౌండ్ అయిన సోల్ని ముట్టుకోకుండా, ఎదుటి మనిషి శాసించకుండా వాడి దృష్టికి ఏది కనపడుతుందో సోల్లోకి చూస్తే అది కరెక్ట్గా ఉంటుంది. తక్కినవన్నీ నా దృష్టిలో అంటే మేబీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ హూ కెన్ డూ త్రూ దట్ మెథడ్ ఆల్సో, బట్ సైంటిఫికలీ ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఎందుకంటే వీడి ఫ్రీక్వెన్సీ ఆ సోల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, వీడు కనెక్ట్ అయ్యి ఉన్నంతసేపు. ఓకే. సాధకులైతే సాధ్యం అవుతుంది. సాధకులైతే మీరు సాధన చేశారంటూ మీ పూర్వజన్మ పెద్ద కష్టం కాదు. సాధన దాకా వెళ్ళాలన్నా మనం అస్ట్రాలజీ బాగా తెలిసిన వాళ్ళ పూర్వజన్మ గురించి మాట్లాడమని టక చెప్తారు. ఓకే. అంటే దాని గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకోరు కాబట్టి అస్ట్రాలజర్స్ దాని మీద ఫోకస్ చేయలేడు. కానీ లేకుంటే నేను మీకు చెప్పినట్టు 9th హౌస్ని చూచి 9th హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, 9th హౌస్లో ఏమేం గ్రహాలు ఉన్నాయి, వీడి అసెండెంట్ ఏది, అక్కడి నుంచి 9th హౌస్ ఏది, అసెండెంట్ వల్ల వీడి మోక్షస్థితి ఏ లెవెల్లో ఉంటుంది, దానికి సంబంధించి కేతువు రాహువులు ఎక్కడున్నారు, దాన్ని బట్టి వీడి మోక్షానికి నిజంగా ఎఫెక్ట్ పెడతాడా లేదా అనేది ఉంది. అక్కడి నుంచి 9th హౌస్ ఇది ఎందుకు వచ్చింది అని చూసి కనెక్ట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని చోట్ల మన చాలామంది జాతకాలు చెప్పేటప్పుడే వినుంటారు మీరు, వీళ్ళు పూర్వజన్మలో పితృదోషం చేశారు, అదే అందుకని దీనికి ఆ దోషం ఉంది, ఆ పితృదోషానికి శాంతి చేయించండి. వీడు పూర్వజన్మలో పామును చంపినారు, ఆ దోషం ఇంకా వీడుకుంది, దానికి శాంతి చేయించండి. పూర్వజన్మలో చేసింది ఈ జన్మలో ఎందుకుంది అంటే సోల్కి ఆ వాసన ఉంటుంది కాబట్టి. అదే. సో రిగ్రెషన్ కన్నా హారోస్కోప్ ఇస్ బెటర్. అండ్ దేర్ ఆర్ గ్రేట్ సోల్స్ హూ క్యాన్. వీడు సాధన చేసినా కూడా వీడికి పూర్వజన్మ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కొంచెం పైనే ఓల్డ్ వరల్డ్లోకి వెళ్ళాలి అంటే సహస్రారం దగ్గరికి వెళ్ళి, అంటే దీనికి సాధన చేస్తూ సహస్రారానికి వెళ్ళక్కర్లే, లోపల సోల్ని పంపించగలిగినా చాలు. ఓకే. సాధన చేస్తే మళ్ళీ ఈ థర్డ్ చేస్తే వీడికి ప్రపంచంలో వీడే ప్రపంచం అయిపోతాడు, విశ్వవ్యాప్తి చెందుతాడు. అవును. అప్పుడు వీడి చిన్నవి ఇవన్నీ కనపడవు. ఇట్స్ అ వెరీ లిమిటెడ్ టైం అని. ఇప్పుడు టైం గురించి ఒక్కసారి చెప్తాను. ఓకే. స్పేస్కి టైంకి తేడా ఉంది. ఇన్స్టీన్ టైంలోనే ఇక్కడున్న కాల ప్రమాణం వేరే, కాల పరిమాణం వేరే. ఇంకొక గ్రహానికి వెళ్తే మార్స్కి వెళ్తే అక్కడ కాల ప్రమాణం వేరే, కాల పరిణామము వేరే. ప్లానెట్ తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. అంటే భూమి తిరిగితే భూమికి ఒక రోజు ఇవన్నీ ఇది చేస్తాం. మనం పోయినసారి ఎప్పుడో మాట్లాడుకున్నట్టు ఒక సోల్ భూమి మీద ఉన్నంతసేపు రోజు ఒక్కసారి భూమి నుంచి వదిలిపోతూనే 13 రోజులు అంటూ వీడికి 12 రోజులు ఇది పెడతాం చంద్రదర్శనాన్ని బట్టి, చంద్రస్థితిలో మన స్థితి కాబట్టి. అక్కడి నుంచి అయితేనే ఏమవుతుందంటే భూస్థితిలో ఉన్నప్పుడు ఇవి పెట్టి దాని నుంచి మన స్థితికి వెళ్తాడు కాబట్టి నెలకు ఒకసారి చంద్రుని బేసిస్లో పెడతాము. దాని తర్వాత సూర్యుని లెవెల్కి వెళ్తాడు కాబట్టి సంవత్సరానికి పెడతాము. ఇది భూమికి సంబంధించిందే మొత్తం. భూమి తన చుట్టూ తాను ఒక రోజు తిరిగితే, చంద్రుడు భూమి చుట్టూ నెల రోజులు తిరిగితే, భూమి సూర్యుని చుట్టూ సంవత్సరం రోజులు తిరుగుతుంది కాబట్టి ఓకే ఏమంటాము ఒక్కొక్కటి వీళ్ళకి తిథులు పెట్టేటప్పుడు కూడా
ఫస్ట్ ఫ్యూ డేస్ భూమి లెవెల్లో పెడతాం, తర్వాత అక్కడి నుంచి పిండాన్ని ఇది హయ్యర్ లెవెల్కి పంపించేస్తున్నాము అని చేస్తాము. అక్కడి నుంచి అది పంపించిన తర్వాత నెలకు ఒకసారి పెడతాం ఫస్ట్ ఇయర్ మాత్రం. అది చంద్రుడి స్థితిలో మన స్థితిలో ఇంకా అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి మాసికాలు అంటాం. దాని తర్వాతనే ఆబ్ధికము సంవత్సరానికి ఒకసారి పెడతాం. ఓకే. సో సోల్కి ఈ పరిణామాలు ఈ కనెక్షన్లో ఉన్నంతసేపు ఉంటాయి. సో ఇక్కడ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు భూమికి సంబంధించిన రూల్స్ అన్నీ అప్లై అవుతాయి. వేరే గ్రహాల్లో ఉంటే మనం ఈ ఫ్రీక్వెన్సీతో ఇలా ఉంటామో ఉండమో కూడా తెలియదు. ఓకే. ఎందుకంటే అక్కడ ఈ భూస్థితి భూతత్వం ఇక్కడ, భూస్థితి మార్స్లో ఏముందో, భూస్థితి శనిలో ఏముందో, భూస్థితి ప్లూటోలో ఏముందో, ఈ నక్షత్రాలను వదిలిపెడితే ఇంకో నక్షత్రం దానికి సంబంధించిన గ్రహాల్లో ఆ స్థితి ఏముందో మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఓవరాల్ కాస్మిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. మనకు రాశి చక్రాన్ని చూస్తే ఒక్కొక్క దానిలో 3 నక్షత్రాలు పెడతాం, 2 నక్షత్రాలు ఒక పాదం పెట్టినాం. అవును. అట్లా 27 నక్షత్రాలు 108. అంటే ఈ 108 ఫోకస్ సెంటర్స్ నుంచి దాని వెనకాల ఉన్నదంతా అబ్జర్వ్ చేసుకొని ఒక రిజల్టెంట్ ఫోర్స్ వస్తూ ఉంది. ఓకే. కాబట్టి ఈ రాశిచక్రం అనేది భూమి మీద ఉన్న వాళ్ళకు సరిపడా రాశిచక్రం ఇది. ఇది కుజుడి మీదకి ఇదే రాశిచక్రం అప్లై అవుతుంది మనం చెప్పలేము. అదే. లేదు ఇంకే గ్రహం ఇంకే నక్షత్రంలో ఉన్న వాడికి ఈ రాశిచక్రం, ఎందుకు అక్కడ సూర్యుడు రెలవెంటే కాదు, ఆ నక్షత్రం రెలవెంట్ అవుతుంది. అక్కడి నుంచి ఏవి ఫోకస్ చేస్తాయో అక్కడ ఆ ఫోర్సెస్ నెట్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దక్షిణ ధ్రువంలో ఉన్నాం అనుకుందాం. దక్షిణ ధ్రువంలో పగలు రాత్రి 6 నెలలు, ఉత్తర ధ్రువానికి వెళ్ళినా పగలు రాత్రి 6 నెలలు. పైన పగలు ఉంటాయి, కింద రాత్రి, కింద పగలు ఉంటాయి, పైన రాత్రి. మన భూమి మీదనే ఇట్లా తేటాలు ఆబ్వియస్గా కనపడేటప్పుడు ఈక్వేటర్లో అయితే టైం జోన్లో చాలా సమ్మర్ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ సమ్మర్ తక్కువ, వింటర్ ఎక్కువ. ఒక స్టేజ్లో సూర్యుడు ఎక్కువ ఉన్నా కూడా వేడి రాదు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, ఎందుకంటే ఐస్ క్యాప్స్ అక్కడ ఉండేది, ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే. సో ఈవెన్ ఫిజికల్ ఫోర్సెస్తోనే మనం ఇన్ని తేడాలు గమనించినప్పుడు హయ్యర్ లెవెల్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే. దానికి నిదర్శనం ఏమిటి? ఒక ఆటమ్ ఉంది. ఆటమ్ ఇస్ ఎ ఫిజికల్ ఎంటిటీ. టైనియస్ట్ ఫిజికల్ ఎంటిటీ ఇస్ ది ఆటమ్. దాన్ని పగలగొడితే వచ్చేది ఎనర్జీ. ఓకే. అంటే ఈ ఆటమ్ని మనం నాశనం చేస్తే దాని నుంచి శక్తి అనేది పుడుతుంది. ఓకే. అంటే ఈ మ్యాటర్ తయారు కావాలంటే చాలా మట్టుకు శక్తిని దాన్ని కండెన్స్ చేసి పెడతారు. ఓకే. ఒక ఆటం పగిలితే ఆటం బాంబు అవుతుంది కదా. అవును. ఇది అయ్యేటప్పుడు మన శరీరంలో మనం ఒకసారి గమనించుకుందాం, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? కొన్ని కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. అవును. ఒక్కొక్క ఆటంకి ఎంత శక్తి ఉంది అంటే ఈ సిస్టమ్కి ఎంత శక్తి ఉంది, ఆ శక్తిని వీడు ఇప్పుడు ఇనుప ముక్కలో మ్యాగ్నెటిజం ఉండదు, దాన్ని ఒక అయస్కాంతం పెట్టి రుద్ది వాటిని ఒకే వైపు ఇది చేసేట్టు చేస్తే అదొక మ్యాగ్నెట్ అవుతుంది. అవును. అట్లా ఈ సిస్టంలో ఉన్న ర్యాండమ్ ఆటమ్స్ అన్నిటినీ మనం ఒక ఫోకల్ సెంటర్కి పంపించి దాన్ని ఈ సోల్కి, ఆ డివినిటీకి, కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యేట్టు చేస్తే వీడి కెపబిలిటీస్ ఏ లెవెల్కి పెరుగుతాయని సాధనతోనే. ఈ సాధన అంటే ఇంకేం లేదు, వీటన్నిటిని ఏకముఖం చేయడం. ఏకముఖం చేయడానికి మన వాళ్ళు ఇచ్చిన మెథడ్ ఏంటి అంటే, ఒక భగవంతుడు ఉన్నాడ్రా, ఆయన్ను ప్రార్థించు, మనస్సు పెట్టి ప్రార్థించు అన్నారు. అప్పుడు ఈ డైవర్షన్స్ అన్నీ ఏమీ లేకుండా హోల్ సిస్టమ్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ సిస్టమ్ గెట్ ఫోకస్డ్ ఆన్ ది గాడ్. అందుకని ప్రార్థన సాధన అన్ని పెట్టింది మన వాళ్ళు.